హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి 3D లిరికల్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. నా హార్ట్లో దూరేసా చూపులతో ఇచ్చినవులే తిరిగి ఆక్సిజన్ నువ్వే గుండె కదిపి. డెమో వీడియో అయితే చూసారు కదా, మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ నా బయోలో అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని బట్టి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఈ విధంగా అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ సాంగ్ స్లో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్లో స్టార్ట్ అయ్యే దగ్గర నేను నేమ్ అనేది పెట్టాను. సో మీకు నేమ్ అనేది పెట్టాను. సో నేమ్ అనేది మనకు ఈ విధంగా అయితే కనపడుతుంది. సో ఇక్కడ నేమ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. సో ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ మీకు పిక్స్ అనేది ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ కెమెరా అడ్జస్ట్మెంట్ పెట్టి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో సాంగ్ అయితే మనకు యూత్ మూవీలో నుంచి చమ్ముకి అనే ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో చాలా బాగా అయితే మంచిగా అయితే ఉంటుంది. అండ్ నేను కెమెరా అడ్జస్ట్మెంట్ పెట్టి కూడా చాలా మంచి ఇక్కడ మీకు ఫ్లవర్స్ తోని అండ్ పిక్స్, సో ఇక్కడ లిరిక్స్ చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క పిక్స్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫాంట్స్ కూడా ఇస్తాను. మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్స్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ లో మీ యొక్క నేమ్ పిక్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే మీరు ఇక్కడ స్టార్టింగ్ అయితే రండి. సో స్టార్టింగ్ అయితే వచ్చాక ఇక్కడ మనం ఒక నేమ్ అయితే పెడదాం. ఇక్కడ ఫస్ట్ మీకు నేమ్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అనేది మొత్తం డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇక్కడ మనం ప్రత్యూష అని పెడదాం. సో PRATHUSHA. సో దీనిపైన సెలెక్ట్ చేసుకొని టిక్ చేద్దాం. సో టిక్ చేశాక చూడండి, ఇక్కడ మీకు నేమ్ అనేది మిడిల్లో ఉంటుంది. అండ్ 2 ఫ్లవర్స్ అయితే అటు ఇటుగా వెళ్తుంది. సో మిడిల్లో మీ యొక్క నేమ్ ఉంటుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఒకటి ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు పిక్స్ అనేది కనబడతాయి. సో ఇక్కడ PNG పిక్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఎడిటింగ్కి యూజ్ చేసుకున్న పిక్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ పిక్స్కి మీరు ఫోటోరూమ్ లేదా పిక్సర్ అనేది యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్కి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఆ పిక్స్ని మీరు PNGలకి కన్వర్ట్ చేసుకుంటే ఇంకా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు పిక్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. నేను ఇక్కడ ఒక పిక్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు మిగతా పిక్స్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ పిక్ అయితే ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ స్టార్ ఐకన్. అండ్ ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక PNG అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ PNG అయితే యాడ్ చేద్దాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఫోటో రూమ్ పిక్స్ అయితే యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను. సో రిమూవ్ చేసుకున్న పిక్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ పిక్స్ అనేది యాడ్ చేద్దాం. సో ప్లస్ ఐకాన్. సో చేసి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే కరెక్ట్గా మీ యొక్క ఫేస్ కనబడేటట్టు మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు హెడ్ కొంచెమే కనబడుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 2 ఫింగర్స్తోని కరెక్ట్గా పిక్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీకు 2 ఫింగర్స్తోని ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే. ఇప్పుడు చూసుకోవచ్చు, మీకు చాలా బాగా అయితే కనబడుతుంది ఈ విధంగా. సో ఇంతే. ఈ విధంగా మీరు సింపుల్గా అయితే 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ మీకు PNG అయితే ఉంటుంది. సో ఇది కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా ఉంటుంది, ఇది కూడా మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకోండి. సో ఇంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.